వెల్కమ్ టు ఏకే ఛానల్ అత్తాకోళ్ళు. ఇవాళ మేము చూపించే వీడియో ఏంటంటే హెయిర్ ఆయిల్ అండి. మేము ఇంట్లో సొంతంగా చేసుకునే హెయిర్ ఆయిల్. చూడండి, హెయిర్ ఆయిల్కి కావాల్సిన ఐటమ్స్: మందార పూలు, అలాగే మెంతులు, బృంగరాజు. ఇవ్వండి మెంతులు, మందార పూలు, మెంతులు, బృంగరాజు అండి. అదే గుంటగలగా అంటారండి. అది ఆయుర్వేదంలో బృంగరాజు అని పిలుస్తారండి. ఇది మా ఇంట్లో కుండీలో వచ్చిందండి, అందుకనేసి మేము హెయిర్ ఆయిల్ తయారు చేసుకున్నాం. తీసుకొని చూడండి, దీనికి ఇలా ఫ్లవర్స్ వచ్చి ఇవ్వండి సీడ్స్ వస్తాయి. ఈ సీడ్స్ తీసుకొని కుండీలో వేసుకుంటే మొక్కలు వస్తాయండి. వచ్చినప్పుడు తీసి మీరు కూడా తయారు చేసుకోవచ్చు. ఇవ్వండి ఎలా ఉంటుంది, ఆకు కూడా చూసుకోండి మీరు. బృంగరాజు అంటే అవునండి. ఇవ్వండి ఆకులు తీసేసుకొని అవి వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆకులకి మట్టి అంటుకుంటుంది కదండి, అందుకని వాష్ చేసుకొని, మందార పూలు కూడా వాష్ చేసుకొని మిక్సీ బౌల్లో వేసిన తర్వాత దాన్ని గ్రైండ్ చేస్తానండి. ఇదిగోండి గ్రైండ్ చేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలండి. ఏ కలర్దైనా పర్వాలేదు, తీసి దాంట్లో వడపోసుకోవాలండి. కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో, గ్రైండ్ అయిన తర్వాత బాగా వచ్చింది చూసారా. ఇదిగోండి చాలా బాగా వచ్చింది చూడండి. దీన్ని వడపోసుకొని అలా చూసారు, పిప్ అంతా వచ్చింది. వడపోసిన తర్వాత ఇది ఒక 10 నిమిషాలు స్టవ్ మీద పెట్టుకోవాలండి, మరగబెట్టాలి. స్టవ్ మీద పెట్టి చూడండి, ఇది ఒక గ్లాస్ వచ్చిందండి జ్యూస్ లాగా. 10 నిమిషాలు మరిగితే సరిపోతుందండి. ఇది అలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది కలపకపోతే. ఇదిగోండి అలా కలుపుకుంటే కొంచెం దగ్గరికి అయింది కదా. గ్లాస్ జ్యూస్ వచ్చింది కదండి, 1/2 గ్లాసు ఆయిల్ పోయాలండి. కోకోనట్ ఆయిల్ ఏదైనా పర్వాలేదు. కోకోనట్ ఆయిల్ ఇందులో పోసి మళ్ళీ ఇంకో 10 నిమిషాలు మరగాలండి. మరిగితే అప్పుడు దాని తాలూకుదంతా ఆయిల్కి పడుతుందండి బాగాన. దాని గ్రీను బ్లాక్ అంతా కలిపి ఆయిల్కి వస్తుంది బాగా. చూడండి ఎంత బాగా వస్తుందో కలరు. ఇవ్వండి అలా మరుగుతుంది. అలా మరిగించిన తర్వాత చూసారా అలా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది, మాడిపోతుంది. 10 నిమిషాలు మరిగిన తర్వాత మళ్ళీ దీన్ని ఇంకోసారి వడిపోయాలండి. మళ్ళీను పిప్ అంతా పూర్తిగా వచ్చేస్తుంది, ఇంకా నీట్గా ఆయిల్ తయారైపోతుంది. ఇంకా ఇదిగోండి చూసారా కలర్ ఎలా వచ్చిందో. ఇది స్మెల్ కూడా చాలా బాగుంటుందండి, ఎందుకంటే మెంతులు వేసాం కదండి. మెంతులు వేస్తాను నేను మరిగినప్పుడు, మీకు చూపించలేదు కానీ మెంతులు కూడా వేస్తాను. అదిగోండి చూసాను. అది వడపట్టిన తర్వాత ఒక గాజు చేసాల బాటిల్లో వేసుకొని స్టోర్ చేసి ఉంచుకోవాలండి. చూసారా ఎంత బాగా వచ్చింది కలర్, స్మెల్ కూడా అంత బాగుంటుంది. మీరు ట్రై చేయండి, ట్రై చేసి రాసుకోండి. హెయిర్ అంతా బ్లాక్గా ఉంటుందండి ఇది రాసుకుంటే. హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది ఇది. అవునండి చూడండి ఎంత బాగా వచ్చిందో, సూపర్గా వచ్చిందండి. మీకు ఇవి దొరికితే చేసుకోండి, మీరు తయారు చేసుకోండి, రాసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. స్మెల్ కూడా చాలా బాగుందండి. ఇది మెంతులు వేయడంలోనే స్మెల్ బాగుంది. మెంతులు కూడా హెయిర్కి మంచిదండి, అందుకనేసి మేము ఇలా తయారు చేసుకున్నాం ఇంట్లోని. మా వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే కొత్త వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.